మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్లో బీజేపీ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించాయి. బీజేపీ మున్సిపల్ ఇన్ఛార్జ్ రమణ్ సింగ్, వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రేగుల ప్రమేళ మద్దతుగా ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా రమణ్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. గత 15 ఏళ్లుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అప్పుల పాలైందని, అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఈ అభివృద్ధి ఇంకా వేగవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్ గడ్డపై ఎగిరేది బీజేపీ జెండానే ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబడి కుమార్, పెద్దల భరత్, రమణ, సురేష్, రవి మరియు వార్డువాసులు పాల్గొన్నారు. తెలంగాణ అంటే మన బంగారాల తెలంగాణ, సువర్ణ తెలంగాణ లేదు, అప్పుల తెలంగాణ చేసిపోయారు. గుట్టల తెలంగాణ, గుట్టల తెలంగాణ తయారు చేస్తారు. కాబట్టి మనం పబ్లిక్ అంతా తస్మా జాగ్రత్త అయ్యి బీజేపీ జెండా ఇక్కడ పాదడం ఖాయం, తెలంగాణలో బీజేపీ తీయడం ఖాయం. మనలాంటి ఒక్కొక్కటి మన బీజేపీ కార్యకర్తలం కాదు, మన బీజేపీ సైనికులం కాబట్టి ఖచ్చితంగా మన ప్రతి ఒక్కరి మీద తగ్గించద్దు. ఒక్క సైనికుడు 100 మందితో సమానం కావాలన్న మనం, అయితేనే మనం ఇక్కడ బీజేపీ జెండా దిగలుగుతాం. ఇదొక్కటి సంకల్పంతో ముందుకు పోతే మీ చెప్పిన మళ్ళీ చెప్తున్నా, మీ ఆర్మూర్ అయితే అదృష్టగడ్డ అన్న రాకేష్ అన్న వచ్చిండు, అదృష్టగడ్డ అయింది. ఖచ్చితంగా మీరు పొడగొట్టుకుంటా ఇంకా ఎంతో మంది ఈనాడైతే చంద్రబాబు నాయుడు వచ్చిండో, మోదీజీ సపోర్ట్ ఎప్పటి నుంచి తీసుకుండో ఈ రోజు ఒక గతి ఒక స్పీడ్ లో ఉరుకుతుంది ఆ దేశం. మన రాష్ట్రము ఎంతో వెనుకపోయింది వాళ్ళ వల్లనే అన్నా. వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతున్నా మన రాష్ట్రాన్ని ఆగం చేసి వీళ్ళు వచ్చి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మన రాష్ట్రాన్ని ఆగం చేసింది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ అక్కడ వనరులు లేక వాళ్ళు పరేషాన్ ఇబ్బందుల్లో ఉంటే, ఎప్పటి నుంచి అయితే మోదీజీతో ఆయన కలుపుకొని ముందుకు పోతున్నాడు చంద్రబాబు నాయుడు, ఆయన ఈ రోజు గతి స్పీడ్లతో ముందుకు పోతున్నాడు. అలా మన రాష్ట్రం ఎంత అభివృద్ధి అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద కంపెనీలు వచ్చి అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. డెవలప్మెంట్ అసలు చెప్పలేని రీతిలో డెవలప్మెంట్ అవుతుంది. నమస్తే. ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీలో 27 వార్డులో ప్రమీల గారి కోసము నేను ఇక్కడ విచ్చేసి వారి గెలుపు కోసము కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ వాతావరణం, ఆర్మూర్లో మున్సిపాలిటీలో వాతావరణం చూస్తుంటే ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎటు గల్లీ చూసినా, ఏ వీధి చూసినా, ఏ రోడ్డు చూసినా కమలం పువ్వు వైపే అందరూ మోగు చూపించారు. కాబట్టి ఖచ్చితంగా ఈడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని చెప్పేసి మున్సిపల్లో మాకు ఖచ్చితంగా ఆ నమ్మకం కలుగుతుంది. ఇదే ఆశతో మేము ముందుకు పోతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనం చూసుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అగత్యాలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీల హామీలు ఇచ్చి పబ్లిక్ని దగా చేసి మోసం చేసి బతుకు తెలంగాణ ఆగం చేసి తెలంగాణ వీధిలో పోతున్నందుకు ప్రతి ఒక్కరు వాళ్లకు గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతారు. కాబట్టి ఈరోజు పబ్లిక్ ప్రతి వీధిలో పోతే, ప్రతి గల్లీలో పోతే ఒకటే ప్రశ్న అడుగుతారు, ఫస్ట్ మీ 6 గ్యారంటీలు పూర్తి చేయండి, తర్వాత మా దగ్గర రండి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా అడగడం జరుగుతుంది. ఇదే నినాదంతో ప్రతి ఒక్కరు ముందుకు పోతారని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. ఖాళీ ఉస్తూరు పోతురు, అబద్ధాల హామీలు ఇస్తూరు, వెళ్ళిపోతురు. ఎక్కడ చూస్తే అక్కడ రోడ్లు అక్కడనే అలానే ఉన్నాయి. ఇక్కడ చూస్తే డెవలప్మెంట్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అట్లనే ఉంది. ఏముందంటే ఖాళీ అప్పుల తెలంగాణ, కుప్పల తెలంగాణ చేస్తారు, అంతేగాని అబద్ధాల మోసాలు చేసుకుంటూ పబ్లిక్ని దగా చేసుకుంటూ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఉందో వాళ్ళు ఇదే లాగుచ్చిరు, వాళ్ళకు సరైన గుణపాఠం చెప్పింది మన ప్రజానికం, మన యావత్ తెలంగాణ ప్రజానికం. ఇదే నినాదంతో ఈసారి కూడా మనమందరం ఐకమత్యం అయ్యి మన అమూల్యమైన ఓటు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మీరందరూ గెలిపిస్తారని చెప్పేసి నేను ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.